వెదర్ చల్లగా ఉన్నా లేకపోతే వర్షం పడ్డా నాలో ఉన్న ఆకలి దేవుడు అలా నిద్రలేస్తాడండి. ఆహా చాలేవమ్మా, ఎప్పుడు నీకు నిద్ర లేవలేదు అని అంటారా? సరేనండి, ఏ మాట కామాట నిజాలు మాట్లాడుకుందాం. వెదర్ చల్లగా ఉన్నప్పుడు లేకపోతే వర్షం పడినప్పుడు ఎవరికి మాత్రం వేడివేడిగా చేసుకొని తినాలనిపించదు? చెప్పండి, మీరే చెప్పండి. నేను చెప్పింది నిజమా కాదా? నిజమేలే అక్క అని అనుకుంటున్నారు కదా. సో ఈ రోజు ఏం చేసుకొని తింటున్నావు అక్క అని అంటారా? నేనైతే బ్రెడ్ ఆమ్లెట్. అందరూ నార్మల్గా ఎలా తింటారు? ఆమ్లెట్ లాగా వేసుకొని లేకపోతే దాని మీద నానా ప్రయోగాలు చేసి తింటారు కదా. నేను మాత్రం ఇలాగే తింటా, చాలా సింపుల్గా. ఫస్ట్ అయితే ఒక 2 eggs తీసుకొని పగలగొట్టుకొని వేసుకున్నాక ఉప్పు కారం కొంచెం మసాలా వేసుకొని బాగా గిలగొట్టుకున్న తర్వాత బ్రెడ్ అందులో ముంచి పెనం పైన అటు ఇటు కాల్చుకొని కొంచెం మయోనీస్ వేసుకొని తినేయడమే. నేనైతే ఎప్పుడు టొమాటో సాస్తో తింటా, కానీ ఈసారి ఇంకా అది లేదన్నమాట, అందుకనే మయోనీస్తో ట్రై చేసిన. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు, మీకే తెలుస్తుంది. పాపం మా ఆయన చల్లగా ఉంది ఏమన్నా చేసి పెట్టా అని అడిగితే హే పో నాకు నిద్ర వస్తుందని చెప్పేసి పందిలా పడుకొని ఇప్పుడు లేచి ఆకలేస్తుందని నేను మాత్రం వేసుకొని తింటున్నా. పాపం ఆయనేమో బయటికి వెళ్ళిపోయిండు. నాలా ఎంతమంది ఉన్నారండి? వేయాలని ఉంటది, కానీ ఒక్కొక్కసారి అలా బద్ధకం వస్తుంది అన్నమాట. ఏం చేస్తాం, వెదర్ ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదులేండి. సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా ఏం చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. మీరు సపోర్ట్ చేస్తూనే ఉండాలి, నేను వీడియోస్ చేస్తూనే ఉండాలి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.